నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాజ్యం స్వం శ్రుతిశతశిరః సిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగళితం యాబలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః త్వత్రేయసశ్రవణయోరమృతాయమానాం తుల్యాం త్వదీయమణినూపురసించితానాం గోదే త్వమేవ జనని త్వదభిష్టవార్హాం వాచం ప్రసన్నమధురాం మమ సంవిధేహి. ప్రియ భగవద్బంధులారా, ధనుర్మాస వ్రతం ప్రారంభమై నేటికి 20 రోజులైంది. 20వ పాసురంలో ఉండేటటువంటి విశేషాన్ని మనం యథావకాశం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆండాళమ్మవారు నిన్నటి పాసురంలో స్వామిని అమ్మని ఇద్దరిని సంబోధిస్తూ అమ్మని కొన్ని మాటలు అన్నది. తత్వమందు సహవు అని. అమ్మా, ఇది నీ తత్వము కాదు, ఇది నీకు తగదు అని కొంచెం వాళ్ళ కోపం ఆవిడికి తెలిసేటట్టుగా ఈ ఆండాళమ్మవారు గోపికలు అనడంతో ఈ లోపల ఉండేటటువంటి పరమాత్మకి కొంచెం కష్టం కలిగిందిట. పరమాత్మ యొక్క స్వభావం ఎలాంటిదంటే, తనని ఎవరేమన్నా ఆయన దురిపేసుకుంటాడు, కానీ తన వారిని ఎవరైనా ఏమన్నా అంటే ఆయన బాధపడతాడు, ఆయన కోపం తెచ్చుకుంటాడు. ఇదే ఆయన యొక్క స్వభావం. అసలు లంకానగరాన్ని ఆయన బూడిద చేశాడంటే, లంకానగరంలో ఉండేటటువంటి రావణాసురుని సంహరించాడు అంటే ఎందుకు సంహరించాడు? రావణ్ణి సంహరించి వదిలేయక లంకా నగరాన్నంతా ఎందుకు బూడిద చేశాడు? చెడ రరక్కర నహరేరిత్త అని నమ్మాళ్ళ వారిలో అద్భుతమైన పాసురంలో చెప్పారు. స్వామి లంకా నగరాన్నంతా శ్మశాన సదృశం చేసేసాడు. ఎందుకు అలా చేశాడు అంటే అమ్మ విషయంలో అపచారం చేయడం చేత. అలాంటిది ఈ గోపికలు అమ్మ విషయంలో కొన్ని రోషంతో మాటలు మాట్లాడారు, కోపంతో కొన్ని మాటలు మాట్లాడారు. మాట్లాడితే పరమాత్మకు కోపం రాకుండా ఉంటుందా? కోపం వచ్చిందిట. కోపం వస్తే ఇప్పుడు పాపం ఈ గోపికలందరి యొక్క స్థితి ఎలా ఉందంటే, పరమాత్మని ప్రసన్నం చేసుకోవాలి. పరమాత్మని ప్రసన్నం చేసుకోవాలంటే, పరమాత్మ ఆనందం కలగాలంటే ఏం చేయాలి? ఎవరినైతే వీరు కోపంగా మాట్లాడారో, ఏ అమ్మవారి విషయంలో అయితే అమ్మ నీకు ఇది తగదు, ఇది నీ తత్వము కాదు, నీ తత్వానికి విరుద్ధమైనటువంటి కార్యక్రమం నువ్వు చేస్తున్నావు అని ఎవరి విషయంలో అయితే రోషపు మాటలు మాట్లాడారో ఆవిడ్ని పొగిడితే పరమాత్మకు ఆనందం కలుగుతుంది అని, భగవంతుడికి ఆనందం కలగాలంటే అమ్మవారి వైభవాన్ని పొగడాలి. అమ్మవారికి ఆనందం కలగాలంటే పరమాత్మ యొక్క వైభవాన్ని పొగడాలి. సాధారణంగా మన ఇంటి దగ్గర కృష్ణాష్టోత్తరంలో కృష్ణ పరమాత్మకి, లక్ష్మీ అష్టోత్తరంతో లక్ష్మీ అమ్మవారికి చేస్తాం. కానీ కృష్ణాష్టోత్తరంతో అమ్మవారికి, లక్ష్మీ అష్టోత్తరంతో స్వామివారికి చేసామనుకోండి, స్వామికి ఆనందం కలుగుతుందిట, అమ్మకి ఆనందం కలుగుతుందిట. వాళ్ళ ఆయన వైభవం చెబితే అమ్మకి ఆనందం కలుగుతుంది, వాళ్ళ ఆవిడ వైభవం చెబితే పరమాత్మకు ఆనందం కలుగుతుంది. ఇది వీళ్ళ యొక్క స్థితి అన్నమాట, వీళ్ళ యొక్క స్వభావం. అందుకు ఈ పాసురంలో ఏం చేస్తున్నారంటే, ఈ గోపికలందరూ కలిసి ముందుగా స్వామి వైభవాన్ని, అలాగే స్వామికి ఆనందం కలగడం కోసం అమ్మ వైభవాన్ని, అమ్మకు ఆనందం కలగడం కోసం స్వామి వైభవాన్ని, ఇలా ఉభయుల వైభవాన్ని ఈ పాసురంలో కూర్చి మనకి అందిస్తున్నారు. అందులో ముందుగా
స్వామి యొక్క వైభవాన్ని చెబుతూ తదుపరి అమ్మ యొక్క వైభవాన్ని చెబుతూ అమ్మ యొక్క దివ్య సౌందర్యాన్ని, అమ్మ యొక్క దివ్యాత్మ గుణాలని వర్ణిస్తూ ఆ స్వామికి ఆనందం కలిగించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు ఈ గోపికలు. నిన్నటి పాసురంలో ఇద్దరు పోటీపడి తలుపులు తీయడానికి దెబ్బలాడుకున్నటువంటి ఒకనొక సన్నివేశాన్ని చూపించారు. అలా సన్నివేశం పరమాత్మ లేచి చటుక్కునొచ్చి తలుపు తీద్దామని ప్రయత్నం చేసేటటువంటి పరమాత్మ తలుపు తీయకుండా ఎందుకు ఆగిపోయాడు అని ఈ గోపికలు భావన చేసి వాళ్ళ పాసురంలో అమ్మ అద్భుతమైనటువంటి సౌందర్యాన్ని చాలా ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో వర్ణిస్తున్నారు. ఏమండి, అమ్మ సౌందర్యం వర్ణిస్తూ ఆయనకు ఆనందం కలుగుతుందా? ఇలా ఉంటుంది ఎక్కడైనా అంటే ఉంటుంది అని మన పెద్దలు తమ యొక్క సూక్తుల ద్వారా తెలియజేశారు. పెద్దల యొక్క అనుభవంలో కూడా ఇదే విషయం మనకి కనపడుతోంది. మన పూర్వాచార్యుల్లో పరాశర భట్టారకులని ఒక మహానుభావుడు ఉండేవారు. ఈ పరాశర భట్టారకులు అనేటటువంటి మహానుభావుడు శ్రీరంగనాథుడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ఒకనొక ఆచార్యులు. వారు అవతరించింది శ్రీరంగంలోనే, పెరిగింది శ్రీరంగంలోనే. అలా అమ్మ సన్నిధిలో, స్వామి సన్నిధిలో పెరిగినటువంటి మహానుభావుడు. కమలాపద లాలితత్వం అని వారే చెప్పుకున్నారు తమని గురించి. మేము ప్రియభిరాత్యార్ అంటే శ్రీరంగంలో ఉండేటటువంటి ప్రియభిరాత్తులను చూచారా, శ్రీరంగనాయకి అమ్మవారిని చూచారా, అమ్మవారి యొక్క పాదాల చేత మేము లాలింపబడ్డామండి అని అమ్మవారి చేత లాలింపబడి స్వామివారి చేత ప్రేమింపబడి పెరిగినటువంటి ఒకనొక మహానుభావులు. అలాంటి మహానుభావులు వారు తిరుమల విషయంలో కొన్ని స్తోత్రాన్ని చెప్పారు. అమ్మవారి విషయంలో ఒక అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని చెప్పారు. ఆ స్తోత్రానికి పేరు ఏమిటంటే శ్రీ గుణ రత్నకోశము అని. శ్రీ అంటే లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవి యొక్క గుణములనేటటువంటి రత్నాలు ఉండేటటువంటి ఒకనొక నిధి ఈ గ్రంథము అన్నారు. శ్రీగుణ రత్నకోశం అనేటటువంటి గ్రంథంలో మనకేం దొరుకుతాయి? లక్ష్మీ అమ్మవారి యొక్క కళ్యాణ గుణములు అనేటటువంటి రత్నాలని మనం అందులోంచి కొలుచుకోవచ్చు అన్నమాట. అలాగే లక్ష్మీ అమ్మవారి యొక్క దివ్య వైభవాన్ని ఆ గ్రంథం ద్వారా అత్యద్భుతమైనటువంటి రీతిలో అందించాడు. అందిస్తూ ఈ పరాశర భట్టారకులు అనేటటువంటి మహానుభావులు స్వామితోటి, ఓ స్వామి రంగనాథ, నేను ఇప్పుడు చెప్పేటటువంటి స్తోత్రం ఉంది చూచారా, ఈ స్తోత్రం ఎవరి గురించో తెలుసా అన్నారు. ఎవరి గురించి చెప్తున్నావు అన్నారు తిరుమాళ్ళు. ఎవరి గురించి ఏమిటండి, మీ ప్రియురాలు ఉన్నారు కదా మా అమ్మ యొక్క వైభవాన్ని, అమ్మ యొక్క కళ్యాణ గుణ విభవాన్ని, అమ్మ యొక్క దివ్య సౌందర్యాన్ని నేను ఈ స్తోత్రం ద్వారా చెబుతున్నాను అన్నట్టు. అంటే రంగనాథుడు గట్టిగా నవ్వేశాట. ఏమిటయో నవ్వుతున్నావు అన్నారు వీరు. అంటే తిరుమల సమాధానం చెప్పారు, ఏమయ్యా, నేను ఎప్పటి నుంచో అమ్మ యొక్క సౌందర్యాన్ని, అమ్మ యొక్క గుణవైభవాన్ని, అమ్మని నా వక్షస్థలంలో పెట్టుకుని అలా అనుభవం చేస్తూనే ఉన్నాను, దర్శిస్తూనే ఉన్నాను. అలా దర్శించినప్పటికీ ఈనాటికి నాకు అమ్మ యొక్క వైభవం పూర్తిగా తెలియలేదు, అమ్మ యొక్క సౌందర్యానుభవం పూర్తి కాలేదు. అలాంటి నాకే సాధ్యం కాని, నాకే పూర్తిగా అనుభవంలోకి రాని అమ్మ యొక్క వైభవాన్ని నువ్వు చెబుతావా అన్నాడు. అని పరమాత్మ నవ్వాడనమాట. నవ్వితే పరాశర భట్టారకులు వారు అన్నారు, స్వామి ఛాలెంజా అన్నారు. నాతోటే నీకు పోటీయా అన్నారు తిరుమల. అవును ఛాలెంజ్ అన్నారు. సరే ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ అనుకో. ఏమిటి ఛాలెంజ్? నేను మా అమ్మ వైభవాన్ని, నీకంటే ఆవిడ ప్రియురాలు, నాకు ఆవిడ తల్లి కదా, నేను మా అమ్మ యొక్క సౌందర్యాన్ని, అమ్మ యొక్క వైభవాన్ని నేను
చెబుతాను, కానీ కండిషన్ ఏమిటో తెలుసా అన్నారు. ఏమిటి? నువ్వు ఒక 100 కంచు చొక్కాలు కుట్టించుకోవాలి. పైన ధరించేటువంటి కవచాలు ఉంటాయి చూచారా, అలాంటివి ఒక 100, అవి కూడా కంచువి కుట్టించుకోవాలి. కంచు చొక్కాలు ఎందుకయ్యా అన్నాడు పరమాత్మ. ఎందుకేమిటి? నేను అమ్మ వైభవాన్ని స్థుతిస్తుంటే, అమ్మ వైభవాన్ని చెబుతుంటే నీకు ఆనందం కలుగుతుంది. ఆనందం చేత నువ్వు ఉబ్బిపోతావు. నువ్వు ఉబ్బిపోతే లావైపోతావు. వక్షస్థలం పెరిగిపోతుంది. పెరిగిపోతే ఈ కంచు చొక్కా ఒక్కొక్క చొక్కా నువ్వు ధరించాలి. ముందు 34 చెస్ట్ ఉన్నది ధరించాలి, ఆ తర్వాత 36 ఉన్నది ధరించాలి, ఆ తర్వాత 38, ఆ తర్వాత 40, ఇలాగ 100 ఒకదాని తర్వాత ఒకటి ధరిస్తూ ఉంటే, నేను స్తోత్రం చేస్తూ ఉంటే ఒక్కొక్కటి ఏమవుతాయా నీ వక్షస్థలం పెరుగుతూ ఉంటే టప 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 వాటి యొక్క బొత్తాలు విడిపోయి ఆ కంచుకు అది చిరిగిపోతాయి అన్నాడు పరాశర భట్టారకుల వారు. అంటే గట్టిగా మళ్ళీ నవ్వేశాడు స్వామి. ఛాలెంజ్ అన్నాడు. ఛాలెంజ్ అంటే ఛాలెంజ్. ఇద్దరు నిలబడ్డారు. స్వామి సిద్ధమయ్యాడు, 100 కంచుకాలు కుట్టించుకున్నాడు. పరాశర భట్టారకుల వారు స్తోత్రం చేయడం ప్రారంభించారు. ఒక అత్యద్భుతమైనటువంటి రీతిలో అమ్మ వైభవాన్ని స్తోత్రం చేశారు. ఒక అద్భుతమైన శ్లోకాన్ని చెప్పారు. ఈ శ్లోకమే ఈ స్వామికి అమ్మని వర్ణిస్తే కలిగేటటువంటి ఆనందాన్ని తెలియజేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి శ్లోకం. శ్రీయశ్రీహి శ్రీరంగేశయ తవచ హృజ్యాం భగవతీం శ్రియం త్వత్వోక్త్యుచ్చైః వయమిహ ఫనామః శృణుతరాం దృశౌతే భూయాస్తాం సుఖతరళతారే శ్రవణతః పునర్హర్షోత్కర్షాతి స్ఫుటతు భుజయోః కంచుకశతం. శ్రీయశ్రీరంగేశయ. ఓ రంగనాథ, శ్రీయశ్రీహి, నువ్వెవరు అనుకుంటున్నావు? సాక్షాత్ అమ్మవారికి కూడా ఆశ్రయమైనటువంటి వాడి, అమ్మవారికి కూడా, లక్ష్మికి కూడా లక్ష్మి అయినటువంటి వాడు, సంపద అయినటువంటి వాడు. తవచ హృజ్యాం భగవతి, అమ్మవారిని చూచారా? మా అమ్మ మాకే ప్రీతిపాత్రమైనది కాదు, నీకు కూడా ప్రీతిపాత్రమైనదే. నీ హృదయంలో స్థానాన్ని పొందినటువంటి ఆమె, నీకు అత్యంత ప్రియమైనటువంటి ఆమెను శ్రియం త్వత్వోపి, ఆ అమ్మవారు నీకంటే ఎక్కువగా, ఉచ్చైహి, నీకంటే ఎక్కువగా, వయం ఫణామహ, మేము స్తోత్రం చేస్తాం, ఆమె వైభవాన్ని వర్ణిస్తాం. శృణుతరాం, జాగ్రత్తగా వినవయ్యా, వాళ్ళ దగ్గర పెట్టుకుని శ్రద్ధగా వినాలి సుమా. నువ్వు అప్రమత్తంగా వినాలి తప్ప చాలా అటు ఇటు తిప్పుతూ వింటే, వేరే దృష్టితో వింటే నీకు అర్థం కానే కాదు, తెలియనే తెలియదు. అలా నేను వర్ణించడం వల్ల ఏమవుతుందో తెలుసా? నీవు వినడం వల్ల వినడం దృశౌతే భూయాస్తాం సుఖతరళతారే, నీ యొక్క కన్నులు ఉన్నాయి చూచావా? ఈ కన్నులు నేను అమ్మ వైభవాన్ని వర్ణించడం చేత, ఆ వైభవాన్ని నీవు వినడం చేత నీ యొక్క నేత్రాలన్నీ ఏమైపోతాయి? ఆనందంతో, ఒక సుఖంతో కదిలిపోతాయి, చంచలమైపోతాయి. అంతేకాదు, పునః మరి అంత మాత్రమే కాకుండా భుజయోః కంచుక శతం స్ఫుటతు, నీ భుజములయందు ధరించినటువంటి 100 చొక్కాలు ఒకదాని తర్వాత ఒకటో, దాని తర్వాత ఒకటో, దాని తర్వాత ఒకటో, దాని తర్వాత ఒకటి పిగిలిపోతాయి. ఇంచేత హర్షోత్కర్షాతి, అమ్మని నేను వర్ణించడం చేత నీకు కలిగిన ఆనందాతిశయం చేత. మామూలుగా ఆనందం కలిగితేనే పట్టుకోలేము. అసలు నీకు ఉండేటటువంటి కళ్యాణ గుణాల్లో ప్రధానమైనటువంటి గుణమే ఆనందం అనే గుణం. అలాంటి ఆనంద గుణానికి పెట్టి పుట్టిన, ఆనంద గుణానికి పెట్టింది పేరైనటువంటి నీకు
ఈ అమ్మ యొక్క సౌందర్యాన్ని నేను వర్ణించడం చేత కలిగేటటువంటి ఆనందానికి నీ వక్షస్థలం విశాలం అయిపోయి, మలర్మార్భ అని అమ్మ చెప్పింది కదా, ఆ వక్షస్థలం విశాలం అయిపోయి నీ వక్షస్థలంలో నీవు ధరించినటువంటి ఒక్కొక్క కంచుకొని టప 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 పిగిలిపోతుంది అని అత్యద్భుతమైనటువంటి రీతిలో అమ్మవారి యొక్క వైభవాన్నంతటిని పరాశర భట్టారకులు వారు వర్ణిస్తే, ఆ వైభవాన్నంతటిని విన్నటువంటి పరమాత్మ, ఆ పరమాత్మ ధరించినటువంటి 100 చొక్కాలు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి తిరిగిపోయాయి. ఇది అమ్మ యొక్క సౌందర్యంలో ఉండేటటువంటి మహాత్యం, ఇది అమ్మ యొక్క వైభవంలో ఉండేటటువంటి గొప్పతనం. పరమాత్మకు కూడా ఆనందాన్ని కలిగించేటటువంటి ఎవరి వైభవం లోకులకందరికీ ఆనందం కలిగిస్తుందో అలాంటి పరమాత్మకు కూడా ఆనందాన్ని కలిగించి ఆనందం చేత ఆయన ఉబ్బి తబ్బిబ్బైపోయేటట్టుగా చేసేటటువంటి ఒకానొక గొప్పతనం, ఒకానొక వైభవం అమ్మకున్నది అని దీన్ని గమనించినటువంటి ఆండాళ్ళు మొదలైనటువంటి గోపికలందరూ కూడా ఈ స్వామికి ఆనందం కలగాలి, స్వామికి ఆనందం కలిగితే మనం చెప్పినట్టుగా మనం కోరినట్టుగా పురుషార్థాన్ని అనుగ్రహిస్తాడు అని భావన చేసినటువంటి గోపికలు ఈ పాసురంలో ముందుగా స్వామి వైభవాన్ని, తదుపరి అమ్మ వైభవాన్ని అత్యద్భుతమైనటువంటి రీతిలో వర్ణిస్తున్నారు. ఏమండి, అమ్మని వర్ణిస్తే ఈయనకి ఎందుకు ఆనందం కలుగుతుందండి? అమ్మని వర్ణిస్తే ఈయన గొప్పతనం తెలుస్తుందా? అమ్మ గొప్పతనం తెలుస్తుంది కానీ అంటే దీనికి పరాశర భట్టారకుల వారు ఒక అద్భుతమైనటువంటి సమాధానాన్ని చెప్పారు. ఏమండి, అమ్మని వర్ణిస్తే స్వామికి గొప్పతనం కాకపోతే ఎవరికి గొప్పతనం వస్తుంది? ఒక మహారాజు గారు ఉన్నారు, ఆ మహారాజు గారి రాజ్యాన్ని గొప్పగా వర్ణించారు ఒక ఆయన. ఆ మహారాజు గారి యొక్క రాజధానిని గొప్పగా వర్ణించాడు ఒక ఆయన. వర్ణిస్తే ఆ రాజుగారు, నువ్వు నన్ను వర్ణించావా, నా గొప్పతనం చెప్పావా, నా రాజ్యం గురించి చెప్పావు కానీ అంటాడా? ఆయన రాజ్యం గొప్పతనం చెబితే అది ఆయన గొప్పతనం చెప్పినట్టే. ఈ రాజ్యం ఎంత గొప్పగా ఉందంటే ఎవరి వల్ల ఉంది? ఆయన వల్లే ఉంది, ఆయన పరిపాలించడం వల్లే ఉంది. కనుక రాజ్యం యొక్క గొప్పతనం చెబితే అది పరమాత్మ యొక్క గొప్పతనం, అదే రాజుగారి యొక్క గొప్పతనం చెప్పినట్టుగా ఎలా అవుతుందో అలాగే అమ్మవారి గొప్పతనం చెబితే అది పరమాత్మ వైభవాన్ని చెప్పినట్టే అవుతుంది అని, రాణి గారి యొక్క వైభవాన్ని చెబితే అది పరమాత్మ వైభవాన్ని చెప్పినట్టే, రాజుగారి వైభవాన్ని చెప్పినట్టే అని సమాధానాన్ని చెప్పారు. ప్రశస్తి సా రాజ్ఞ యదపి చ పురీకోశ కథనం. రాజుగారి యొక్క ధనాగారం గురించి వర్ణిస్తే ఆయన ధనాగారములో కోట్లాది రూపాయలు ఉన్నాయండి అని వర్ణిస్తే, ఆయన ధనాగారంలో కొన్ని లక్షల కాసుల బంగారం ఉందండి, బారువుల బంగారం ఉందండి అని వర్ణిస్తే, ఆయన ధనాగారంలో కొన్ని కోట్ల మణులు ఉన్నాయండి, రత్నాలు ఉన్నాయండి అని వర్ణిస్తే అది రాజుగారి వైభవం కాక ఏమవుతుంది? అలాగే అమ్మవారి వైభవాన్ని వర్ణిస్తే స్వామి వైభవాన్ని వర్ణించినట్టుగానే అవుతుంది, స్వామివారి వైభవాన్ని వర్ణిస్తే అమ్మవారి వైభవాన్ని వర్ణించినట్టుగానే అవుతుంది అని ఈ పాసురంలో ఇద్దరి వైభవాన్ని మనకి అమ్మ చెబుతాను. అంతేకాక ఈ పాసురంలో పరమాత్మకి కొన్ని విషయాలు చెబుతాను. స్వామి, నువ్వు నీ దగ్గరికి వచ్చి నిన్ను ప్రార్థిస్తే ఇప్పటి వరకు వచ్చి కటాక్షించకుండా నువ్వు కూర్చున్నావు. పైగా ఏదో అమ్మని ఏదో అన్నావని కోపాన్ని పొందావు. ఇది నీకే నష్టం అయ్యా, మమ్మల్ని కటాక్షించకపోతే మాకే నష్టమో లేదన్నారు. వీళ్ళని కటాక్షించకపోతే స్వామికి నష్టమా? స్వామికి నష్టమా, వీళ్ళకి నష్టమా అంటే స్వామికే నష్టం అన్నారు. ఎందుకు నష్టం స్వామికి అన్నారు? స్వామి నీవెంతో శ్రమపడి ఎంతో కష్టపడి సంపాదించుకున్న బిరుదులు ఉన్నాయి చూసావా, పరమాత్మకు బోళ్ళన్ని తిరునామాలు ఉన్నాయి.
బోళ్ళన్ని బిరుదులు ఉన్నాయి. ఆర్తత్రాణ పరాయణుడు అని ఒక బిరుదు. ఆర్తులని రక్షించేటటువంటి వాడు, వాళ్ళని రక్షించడమే తనకి ప్రధానమైనటువంటి కార్యము, వ్రతము అని అనుకునేటటువంటి మహానుభావుడైన. దయామయుడని, దయావాన్ అని ఒక బిరుదు ఉంది. ఆర్తత్రాణ పరాయణుడని ఒక బిరుదు ఉంది. వాత్సల్యం కలిగిన వాడు అని, వాత్సల్యయుక్తుడు అని ఒక బిరుదు ఉంది. వత్సలుడు అని ఉంది. స్వామి నువ్వెంతో కష్టపడి ఎన్నో అవతారాలెత్తి సాధించుకున్నటువంటి సులభుడు అనేటి కృష్ణావతారాన్ని ఎత్తి సాధించుకున్నటువంటి సులభుడు అనేటటువంటి సౌలభ్యం అనేటటువంటి గుణం, రామావతారాన్ని ఎత్తి సాధించుకున్నటువంటి సౌశీల్యం అనేటటువంటి గుణం, అలాగే నృసింహావతారం ఎత్తి సాధించుకున్నటువంటి భక్త వాత్సల్యం అనేటటువంటి గుణం. ఈ గుణములన్నీ ఏమైపోతాయో తెలుసా? ఈ గుణములు వ్యర్థం అయిపోతాయా నీ యొక్క గుణాల లిస్టులోంచి, బిరుదుల లిస్టులోంచి ఈ గుణాలని తొలగించవలసి వస్తుంది. అప్పుడు నష్టం ఎవరికి? నీకే కదా. నీ గుణాలు ఏమైపోతాయో తెలుసా? పెరుగు తోటకూర అయిపోతాయి, నేతి బీరకాయ అయిపోతాయి. నేతి బీరకాయని ఉంటాయి. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుంది? ఉంటుందా? ఉండదు. పెరుగు తోటకూరలో పెరుగు ఉంటుందా? ఉండదు. అలాగే నీవు కష్టపడి సంపాదించుకున్నటువంటి నీ బిరుదులన్నీ వ్యర్థం అయిపోతాయి. కనుక నువ్వు మమ్మల్ని కటాక్షించి చేరవలసిందే అని ఇవాళ పాసురంలో స్వామిని నిద్రలేపుతున్నారు. అమ్మని స్వామికి ఆనందం కలగడం కోసం పొగుడుతున్నారు. అమ్మకు ఆనందం కలగడం కోసం స్వామిని పొగుడుతున్నారు. అద్భుతమైనటువంటి పాసురాన్ని మనం అనుసంధానం చేసి ఇందులో ఉండేటటువంటి విశేషాన్ని కథావకాశంగా మనం వినడానికి ప్రయత్నం చేద్దాం. 33 அமரர்க்கு முன்சென்னி கப்பன் தவிர்க்கும் கலியே தீலழாய் செப்பமுடையாய் திரளுடையாய் செத்தார்த்தி வெப்பங்கொடுக்கும் விமலா துயிலழாய் செப்பன்ன மென்முலை செவ்வாய் திருமருங்குல் நப்பின்னை நங்காய் திருவே துயிலழாய் ஒக்கமும் தட்டுளியும் தந்துன்மனாளனை இப்போதே அம்மை நீராட்டி ఏలోరంపావాయ్. పూర్వార్ధంలో స్వామి వైభవాన్ని, ఉత్తరార్ధంలో అమ్మ వైభవాన్ని చెబుతున్నారు ఈ పాసురం ద్వారా. ఈ పాసురంలో ఉండే ముందు భాగం చేత స్వామి వైభవాన్ని, తరువాతి భాగం చేత అమ్మ వైభవాన్ని చెబుతున్నారు. ఎలాంటి వాడు స్వామి అంటే చెబుతున్నారు. 33 అమరర్కి మున్సెన్ని కప్పన్ తవిర్కం కలియే. 33 దేవతలు అంటే 33 వర్గాలుగా ఉండేటటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో ఆ దేవతలకి ముందు వెళ్ళి వాళ్ళ యొక్క భయాన్ని తొలగించేటటువంటి బలాఢ్యుడా. కప్పం తవిర్కం కలియే. కప్పం అంటే కంపం. ఆ కంపాన్ని అంటే భయాన్ని, వణుకుని, తవిర్కం తొలగించేటటువంటి కలియే బలవంతుడా. దేవతలు 33 అని శాస్త్రాలు చెబుతున్నాయి. దాన్నే ఆండాళమ్మ వారు అక్కడ 33 అని చెప్పారు. మన ఆళ్వార్లు దేవతలు ఎంతమంది అండి అంటే 33 అని తమ పాసురాల్లో వర్ణించారు. ఎంబర్, 11 ఈరొరువర్, ఓరిరువర్ అని ఒక లిస్ట్ ఇచ్చారు. ముదలాళ్వార్లు ఉన్నారు చూసారా? ఈ ముదలాళ్వార్ల పాసురం ఇది. ముదలాళ్వార్లు మన ఆళ్వార్లు లెక్కల మాస్టర్లు. లెక్కలు చెప్పడంలో నెంబర్ 1 అన్నమాట. ఎన్మర్ అంటే 8 మంది. 11 10 + 1 11 మంది. అంటే ఎన్మర్ అంటే అష్టవసువుడు. 11 10 + 1 11 ఏకాదశి రుద్రుడు. ఈరరువర్ అంటే 2 6 12. 2 6 12 అంటే 12 ఆదిత్యులు. ఓరిరువర్ గొప్పవారైనటువంటి 2 అశ్విని దేవతలు. ఇలాగా మొత్తం 33 అని చెప్పారు.
దీన్నే మళ్ళీ ఇంకో ఆళ్ళవార్లు కూడా చెప్పారు. ఇరునాల్వర్ ఈరైందిన్ మేలొరువర్ ఎట్టోడు ఒరు నాల్వర్ ఓరిరువర్. ఇరునాల్వర్ అంటే 2 నాళ్ళు 8 మంది అంటే అష్టవసువులు. ఈరైందిన్ మేలొరువర్ 2 5 ఆ పైన 1, 2 5 10 ఆ పైన 1 11 ఏకాదశి రుద్రులు. ఎట్టోడు ఒరు నాల్వర్ 8 + 4 8 మందితో కలిపినటువంటి 4 అంటే ద్వాదశ ఆదిత్యులు. 8 + 4 12 మంది. ఓరిరువర్ అద్వితీయమైన 2 అశ్వని దేవతలు. ఇలాగ 33 మంది దేవతలు ఉంటారు అని ఆ 33 వర్గాలుగా 33 కోట్లగా ఉండేటటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో ఆ 33 కోట్ల దేవతలకి తాను ముందుండి వాళ్ళకి కలిగినటువంటి భయం ఏదైతే ఉందో, రాక్షస భయం ఏదైతే ఉందో ఆ భయాన్ని తొలగించేటటువంటి బలవంతుడు పరమాత్మ అని చెబుతున్నారు. ఈ 33 మంది దేవతలు మహామేధావులు అనమాట. ఎంతటి మేధావులంటే తమకి కష్టం కలగ్గానే పరమాత్మని ప్రార్థిస్తారు. కష్టాలు తొలగిపోగానే మళ్ళీ మర్చిపోతారు. వెంటనే ఆ క్షణంలోనే మర్చిపోతారు. స్వార్థపరులలో మనని మించిన వాళ్ళు. వాళ్ళ స్వార్థంతో పోలిస్తే మన స్వార్థం అసలు స్వార్థమే కాదు. అలాంటి శుద్ధ సాత్వికంలాగా శుద్ధ స్వార్థం అనమాట. అలాంటి స్వార్థపరులు. బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేశాడో లేదో పరమాత్మ పరిగెత్తుకెళ్ళి సింహాసనంలో కూర్చున్నట్టు ఇంద్రుడు. ఎందుకు? ఒకవేళ పరమాత్మ వెళ్ళి కూర్చుంటే లేవమంటే బాగుంటుంది కదా అని. అలాంటి స్వార్థపరులు అనమాట. అలాంటి స్వార్థపరులైనటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో 33 మంది దేవతలు ఎవరైతే ఉన్నారో అలాంటి దేవతలకి తాను ముందుగా వెళ్ళి వాళ్ళ యొక్క భయాన్ని తొలగిస్తాడు అని. అంటే ముందు అని అర్థం. దీనికి 2 అర్థాలు. ముందుగా వెళ్ళడం అంటే వాళ్ళు కోరడానికి ముందే వెళ్ళిపోతాడు. దేవతలు స్వామి మాకు ఈ కష్టం వచ్చిందయ్యా, ఈ కష్టాన్ని నువ్వు తొలగించాలయ్యా అని చెప్పి వాళ్ళు పరమాత్మ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలి అని అనుకుంటూ ఉండగానే ఆ ప్రార్థన కార్యరూపం దాల్చేలోపే పరమాత్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఎలా ఉంటుందా అంటే రామావతారానికి ముందు శ్రీరామాయణంలో దశరథ మహారాజు యజ్ఞం చేస్తూ ఉంటే దేవతలందరూ ఆవిర్భాగాన్ని స్వీకరించడానికి అక్కడికి వచ్చి ఓ మీటింగ్ పెట్టుకుని తమ కష్టాలన్నీ చెప్పుకుంటున్నారట. చెప్పుకుంటూ ఉంటే యాతస్మిన్ అంతరే ఉపయాతో మహాద్యుతి అని వీళ్ళు కష్టాలు చెప్పుకునే లోపులో ఇంకా పూర్తవలే. చెప్పుకునే లోపల గొప్ప కాంతితోటి పరమాత్మ వాళ్ళ మధ్యలో దర్శనాన్ని అనుగ్రహించేట, ప్రత్యక్షం అయ్యాట. ఆ కష్టాలు చెప్పుకున్నారు, రాముడిగా అవతరించాడు, వాళ్ళ కష్టాలన్నీ తొలగించాడు. అలాగా వాళ్ళ కష్టాలన్నీ చెప్పడానికి ముందే, వాళ్ళు పరమాత్మ దగ్గరికి వెళ్ళి ప్రార్థించడానికి ముందే తాను వీళ్ళ కష్టాలన్నీ తెలుసుకుని వీళ్ళకు వచ్చిన కష్టాలను తొలగించడం కోసం ముందుగా తానే వెళతాట. వాళ్ళు రావాలి, ప్రార్థించాలి, ప్రార్థించిన తర్వాత మనం వెళ్ళాలి, వెళ్ళి వాళ్ళ కష్టాలను తొలగించాలి అనే నియమం ఏం లేదు పరమాత్మకి. వాళ్ళ కష్టాలు వచ్చాయి, ఆ కష్టాలు తొలగించవలసినటువంటి బాధ్యత నాకున్నది అని దాన్ని ఒక బాధ్యతగా భావన చేసి వాళ్ళు ప్రార్థించడానికి మునుపే తాను వెళ్ళి వాళ్ళ కష్టాలను తొలగిస్తాడు అని ఒక అర్థం. మున్సెన్రు అన్నదానికి ముందుగా అంటే వాళ్ళు ప్రార్థించడానికి ముందుగా అని ఒక అర్థం. రెండవ అర్థం ఏమిటంటే ఈ దేవతలు ముందుగానే నేను మనవి చేశాను కదా, వీళ్ళు స్వార్థపరులని, శుద్ధ స్వార్థం అన్నమాట. ఎంత స్వార్థపరులు అంటే ఈ దేవతలు ఎప్పుడైనా యుద్ధానికి వెళ్ళవలసి వచ్చినప్పుడు పరమాత్మ దగ్గరికి వచ్చి పరమాత్మను స్వామి నువ్వు మా ముందుండి మమ్మల్ని నడిపించాలి స్వామి, నీవు ముందుండు అని పరమాత్మని ముందు పెట్టుకుంటారట. పరమాత్మని ఎందుకు ముందు పెట్టుకుంటారండి అన్నారు. ఏదో పరమాత్మ గొప్పవాడని, పరమాత్మ యందు ఉండేటటువంటి ప్రేమ చేత, లేకపోతే పరమాత్మ మీద ఉండేటటువంటి నమ్మకం చేత, పరమాత్మ వైభవం బాగా తెలుసుకుని కాదు.
ఎందుకు ముందు పెట్టుకుంటారంటేట యుద్ధంలో ఎప్పుడు ముందు ఉంటే దెబ్బలు వాడికే తగులుతాయి. దెబ్బలు ఎవరికి తగులుతాయి? ముందు ఉన్న వాడికి తగులుతాయి. మొట్టమొదటి వేసిన బాణం మొదటి వాడికి తగులుతుంది. మొట్టమొదటి పేల్చినటువంటి తుపాకీ వాడికే తగులుతుంది. వీళ్ళు ఎంత తెలివైన వాళ్ళు అంటే పరమాత్మను ముందు పెట్టే దెబ్బలన్నీ ఆయన తినేలాగా, యుద్ధం జయించిన తర్వాత వచ్చినటువంటి ఫలాలన్నీ తాము అనుభవించేలాగా. ఇలాంటి ఒక అనవ దుర్మార్గులు అన్నమాట. తెలుగులో సామెత ఉంటుంది. ఏమిటో సామెత అంటే, ఏడ్చేవాడికి ఎడం చేతి వైపు, కుట్టేవాడి కుడి చేతి వైపు ఉండకూడదు అని. ఏమిటండి విచిత్రంగా ఉంది? ఏమిటి విచిత్రం అంటే, కుట్టేవాడు సూదిని ఇలా వస్త్రంలోకి గుడ్డలోకి గుచ్చి దాన్ని ఇలా పైకి తీస్తాడు కుడి చేతితోటి. కుడి చేతి వైపు ఉంటే ఏమవుతుంది? ఆ సూది గుచ్చుకుంటుంది. అందుకు కుట్టేవాళ్ళకి, చేతి కుట్టే వాళ్ళకి కుడి చేతి వైపు ఉండకూడదు. ఏడ్చేవాడికి ఎడం చేతి వైపు ఉండకూడదు. ఏడ్చేవాడికి ఎడం చేతి వైపు ఎందుకు ఉండకూడదండి అన్నాడు. ఏడ్చేటప్పుడు వాడికి ముక్కు గారితే దాన్ని ఎడం చేతితో తీసి ఇలా విసురుతాడు. ఎవడి మొహం మీద పడుతుంది? పక్కన ఉన్నవాడి మొహం మీద పడుతుంది. అలాగా యుద్ధంలో ముందు ఉండకూడదు. ఏడ్చేవాడికి ఎడం చేతి వైపు, కుట్టేవాడి కుడి చేతి వైపు ఎలా ఉండకూడదో అలాగే యుద్ధంలో ముందు ఉండకూడదు. ముందుంటే ఆ దెబ్బలన్నీ ఆయనకే తగులుతాయి. ఆ దేవతలందరికీ తాను ముందుగా నిలబడి ఆ దెబ్బలన్నీ తాను తిని వాళ్ళకి కలిగినటువంటి కష్టాలను తొలగించేటటువంటి ఒక మహానుభావుడు గనకనే అమరకి మున్ సెండ్రు అని ఆ దేవతలందరికీ తాను ముందుగా వెళ్ళి ఆ దెబ్బలన్నీ తాను తింటాడు అన్నారు తిరుమంగయ్య ఆళ్వార్లు. చెన్నైలో ఉండేటటువంటి పార్థసారథి స్వామి, ట్రిపుల్-కేన్లో ఉండేటటువంటి పార్థసారథి స్వామి యొక్క వైభవాన్ని చెబుతూ అద్భుతమైనటువంటి పాసురాన్ని అందించారు. అందులో అంటారు, பார்த்தன் தன் தேர் முன்னின்னானை చిత్తవ పనియాల్ ముడి తురందానై తిరువల్లికేణి కండేనే. తిరువల్లికేణిలో నేను సేవించాను. ఎవరిని సేవించావు? సేవించారు ఆళ్వారే మీరు అంటే, பார்த்தன் తన్ తేర్ మున్నిన్నానై, పార్థుడి యొక్క రథానికి ముందు నిలబడినటువంటి స్వామిని, పార్థుడి యొక్క రథంలో సారథిగా ఉన్న స్వామిని అని చెప్పచ్చుగా. పార్థసారథి స్వామి కదా ఆయన పేరు. అలా చెప్పరా? ఎందుకు ఎలా చెప్పలేదంటే, ఆ రథానికి ముందున్నాడు అంటే ఆ దుర్యోధనాదులు మొదలైనటువంటి వాళ్ళు శత్రువులు వేసినటువంటి బాణాలన్నీ తన గుండెల్లో ధరించిన వాడు అని చెప్పడం కోసం రథానికి ముందున్నాడు అని, వెనకాల అర్జునుడు ఉన్నాడు అని, ఈ అర్జునుడి మీద అది సంధించినటువంటి బాణాల దెబ్బలు తాను తిన్నాడు, అర్జునుడికి ఏ ఇబ్బంది కలగకుండా నిలిచి ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని తిరుమంగయాళ్వార్లు మున్నిన్నానై, பார்த்தன் తన్ తేర్ మున్నిన్నానై, పార్థుడి యొక్క రథానికి తేర్ అంటే రథం, రథానికి మున్నిన్నానై ముందుగా నిలబడి ఉన్నవాడు అని అద్భుతంగా అనుగ్రహించారనమాట. దానినే ఇక్కడ ఆండాళమ్మ వారు 33 అమరక్కి మున్ సెండ్రు, ఆ దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ముందుగా తాను వెడతాట. కప్పంత విర్కం కలియే, ఆ కంపాన్ని తొలగించేటటువంటి బలవంతుడు పరమాత్మ అన్నారు. ఈ దేవతలు ఎంతటి స్వార్థపరులు అంటే, రామరావణ యుద్ధం జరుగుతున్నప్పుడు కొంచెం రాముడు నెగ్గుతాడు, విజయం సాధిస్తాడు అని అనిపించినప్పుడు రాముడికి జై, రాముడికి జై అని రాముడిని కూడేవారట, జై కొట్టేవారట. కొంచెం రావణాసురుడు నెగ్గుతాడు అని అనిపించినప్పుడు రావణుడికి జై, రావణుడికి జై అనేవారట. ఏమో రేపు పొద్దున్న ఓడిపోతే అంటే అంత నమ్మకం అన్నమాట వీళ్ళకి తిరుమాళ్ళ మీద, పరమాత్మ మీద అంత నమ్మకం. స్వార్థపరులు. ఏమో ఏమవుతుందో, రేపు ఒకవేళ కర్మ కాలి రావణాసురుడిని నెగ్గితే సావకొట్టేస్తాడు అని వారికి చేకూర్చేవారు. అలాంటి స్వార్థపరులు ఆండాళమ్మ వారు చాలా అద్భుతమైనటువంటి రీతిలో ఇక్కడ ఈ మాటని వాడింది అని పూర్వాచార్యులు చెప్పారు. 33 అమరక్కి మున్ సెండ్రు అనడం ద్వారా స్వామికి కొన్ని ప్రశ్నల్ని సంధించింది అన్నారు. అదేంటంటే స్వామికి ప్రశ్న సంధించడం ఏమిటండి అంటే, ఆండాళమ్మ వారు స్వామిని అడుగుతున్నారట. ఇందులో ఉండేటటువంటి స్వారస్యం ఏంటంటే, 33 కోట్ల మంది లేదా 33 దేవతలకే నువ్వు కటాక్షం చూపిస్తావా? 5 లక్షల మంది గోపికలు మేము వచ్చాం, మాకు
నువ్వు కటాక్షాన్ని అందించవా అని ఒక ప్రశ్న. నువ్వు దేవతలకే కటాక్షం చూపిస్తావా, మానవులకి కటాక్షాన్ని చూపించవా? ఇది రెండో ప్రశ్న. మూడో ప్రశ్న, స్వార్థపరులైనటువంటి దేవతలకే పనిచేసి పెడతావా, నిస్వార్థంగా నువ్వు బాగుండాలని నీకు మంగళాశాసనం చేయడానికి వచ్చినటువంటి మాకు పనిచేసి పెట్టవా? పని అయిపోయిన తర్వాత కనీసం కృతజ్ఞతావిష్కరణం చేయడం కూడా తెలియనటువంటి వాళ్ళకి పనిచేసి పెడతావా? నీకు ఎప్పుడు కృతజ్ఞులుగా నీ పాదాల దగ్గర పడి ఉండేటటువంటి మాకు పనిచేసి పెట్టవా అని ఈ విధంగా ఆండాళమ్మవారు 39 అమరకు మున్సెండ్రు అనే దానివల్ల స్వామిని ప్రశ్నించింది అని చెబుతారు వ్యాఖ్యాతలు. అలాగ వాళ్ళకి ముందు వెళతాక ఇక్కడ ఎవరండి దేవతలంటే ఏదో 33 మంది దేవతలు అని చెబుతున్నారు చూసారా? ఈ 33 మంది దేవతలు అంటే ఎవరంటే దైవాసుర సంపత్ విభాగ యోగంలో పరమాత్మ తెలియజేసినటువంటి దైవీ భావం కలిగినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారే ఇక్కడ దేవతలుగా చెప్పబడుతున్నారు. అక్కడ చెప్పబడినటువంటి ఆ గుణాలు ఏవైతే ఉన్నాయో అవే ఇక్కడ 33 సంఖ్య చేత తెలియజేస్తున్నారు. అలాంటి వాళ్ళు దేవతలు అని అర్థం. దేవతలు అనగా దైవీ సంపద కలిగినటువంటి వాళ్ళు. ఎవరైతే పరమాత్మే తమకు సంపద అనుకుంటారో, ఎవరైతే పరమాత్మ యొక్క కైంకర్యమే తమకు సంపద అనుకుంటారో, అలా అనుకునేటటువంటి వారికి వారు కోరక ముందే పరమాత్మ దర్శనాన్ని ఇచ్చి వారికి ఉండేటటువంటి సంసార భయాన్ని తొలగించేటటువంటి గొప్పవాడు పరమాత్మ అని ఒక అర్థం. దేవతలంటే ఎవరండి అన్నారు. దేవతలంటే ఎవరంటే ఎవరైతే విద్యాభ్యాసం చేయడంలో, డబ్బును సంపాదించడంలో, ధర్మం చేయడంలో అప్రమత్తంగా ఉంటారో వాళ్ళకి దేవతలని పేరు. అజరామరవత్ ప్రాజ్ఞ విద్యాం అర్థంచ సాధయేత్ గృహీత యువకేశేషు మృత్యునా ధర్మం ఆచరేత్. ఎవరు దేవతలంటే చదువు ఎలా చదువుకోవాలో తెలుసున్నవాడు, డబ్బు ఎలా సంపాదించాలో తెలుసున్నవాడు, ధర్మం ఎలా చేయాలో తెలుసున్నవాడు. చదువు ఎలా చదువుకోవాలో తెలియడం ఏమిటండి? చదువు ఎలా చదువుకోవాలంటే క్షణస కణసైవ విద్యాం అర్థంచ సాధయేతని. చదువు ఎలా చదువుకోవాలి? ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకుండా ఈ క్షణంలో మనం ఈ కొత్త విషయాన్ని నేర్చుకున్నాము, ఈ క్షణంలో ఈ కొత్త విషయాన్ని నేర్చుకున్నాము అని అన్నట్టుగా ఏ క్షణాన్ని వ్యర్థం చేయకుండా క్షణాన్ని విద్యగా మార్చుకోవాలి. ప్రతి క్షణాన్ని జ్ఞానంగా మలచుకోవాలి. అలా డబ్బుని ఎలా సంపాదించాలండి అంటే ఒక్క క్షణం కూడా, ఒక్క కణం కూడా, కణం అంటే పైసా, ఒక్క పైసా కూడా వేస్ట్ కాకుండా ప్రతి పైసా జాగ్రత్తగా కూర్చుకోవాలి. కొన్ని లక్షల బిందువులు కూడితే చెరువు అవుతుంది. అలాంటి కొన్ని వేల కోట్ల బిందువులు చేరితే నది అవుతుంది. కొన్ని లక్షల కోటాను కోట్ల బిందువులు చేరితే సముద్రం అవుతుంది. అలాగే ఒక్కొక్క రూపాయి జాగ్రత్త పెట్టి ఆ ధనాన్ని జాగ్రత్తగా సంపాదించుకోవాలి అని. అలా ఎవరైతే అజర అమరవత్ ముసలితనము లేదు అనుకోవాలి. నేను సావు లేని వాడిని అనుకోవాలి. అమరులు ఎలా ఉంటారు? సావు లేనివారు. అమరులు అంటే మరణము లేనివారు. అలాంటి సావు లేనటువంటి దేవతలు ఎలా అయితే తమ జీవనాన్ని సాగిస్తారో అలాగే జీవనం సాగిస్తూ ముసలితనం లేదని, మరణము లేదని అనుకుని విద్యని, అర్థాన్ని, డబ్బుని సంపాదించాలి. నేను ఇంకా ముసలాన్ని అయిపోయాను, నేను చేయలేను అనుకున్నాడు అనుకోండి, వీడేం చేయలేడు, ఇంకేం సంపాదించలేడు. ఎంత వయసు వచ్చినా, 90 ఏళ్ళు వచ్చినా ఇంకా విద్యాభ్యాసం చేస్తూనే ఉండాలి. నాకు మరణము లేదు అనే భావన కలిగి చదువుకోవాలి. అలాగే డబ్బును సంపాదించాలి. ఇక ధర్మం చేసేటప్పుడు ఎలా చేయాలండి? ధర్మం అంటే రేపుకే అర్థాలే,
ఎల్లుండి చేద్దాంలే, మన స్వభావం ఎలా ఉంటుందంటే పోస్ట్పోన్మెంట్ అనమాట. చూద్దాం, చేద్దాం అనుకుంటాం. అలా అనుకోకూడదట. ధర్మం ఏదైనా ఒక మంచి పని చెయ్యాలనుకున్నప్పుడు యమధర్మరాజు మన జుట్టు పట్టుకుని ఈడ్చుకుపోతున్నట్టుగా భావన చేసి అలా ఈడ్చుకెళ్ళి గబుక్కుని విసిరేసి వెళ్ళిపోయినట్టుగా దానం చెయ్యాలి. ఎడం చేతిలో ఉండే వస్తువుని కుడి చేతిలోకి మార్చుకుని దానం చేయకూడదు. ఎడం చేతిలో ఉండే వస్తువుని కుడి చేతిలోకి మనం మార్చుకుని ఎడం చేతితో ఇవ్వకూడదండి, కుడి చేతితోటే ఇవ్వాలండి అని ఈ చేతిలోకి మార్చుకునే లోపు మన బుర్ర మారిపోయి సరే రేపు ఇద్దాంలే అని ఆపేయచ్చు. అంచేత ఆ చేతితోటే ఇచ్చేయాలి. ఇది ఇక్కడ చెప్పబడుతోంది. ఎవరైతే ఈ విధంగా చదువుకుని, ఎవరైతే ఈ విధంగా అర్థాన్ని సంపాదించి, డబ్బుని సంపాదించి ఆ డబ్బుని ధర్మకార్యాల కోసం వినియోగించేటటువంటి మహానుభావులు ఎవరైతే ఉంటారో వాళ్ళకే దేవతలని పేరు. ఇలాంటి స్వభావం కలిగిన వారికి పరమాత్మ ముందుగా వచ్చి వాళ్ళకు ఉండేటటువంటి భయాలన్నీ తొలగించి వాళ్ళని కటాక్షిస్తాడు అని చెబుతున్నారు. ఎవరండి ఈయన? కలియే, గొప్ప బలం కలిగినటువంటి వాడు, బలాఢ్యుడా, శీలగా, నిద్ర లేవవలసింది అంటున్నాడు. పరమాత్మ యొక్క బలం ఎలాంటిదంటే రామావతారంలో చూపించాడు పరమాత్మ, కృష్ణావతారంలోనూ చూపించాడు. కానీ రామావతారంలో ఈయన బలం స్పష్టంగా కనపడుతుంది. రామచంద్రుడికి ఏకవీరుడు అని పేరు. ఈ పేరు ఎందుకు వచ్చిందంటే ఖరదూషణ వధ వల్ల వచ్చింది. ఖరదూషణాలు 14,000 మంది రాక్షసులు. ఈ 14,000 మంది రాక్షసుల్ని పరమాత్మ సంహరించాడు. అలా సంహరించడానికి వెళ్ళేటప్పుడు జనస్థానంలో వీళ్ళు రామచంద్రుడి మీదకి దండెత్తి వస్తే రామచంద్రుడు ఏం చేశాడంటే సీతమ్మని లక్ష్మణస్వామిని ఒక గుహలో కూర్చోబెట్టి సీతమ్మని జాగ్రత్తగా చూసుకొని లక్ష్మణస్వామిని ఎట్టబెట్టి తాను ఒక్కడు వెళ్ళాడు. ఏకో రామస్తు ధర్మాత్మ అని ఒక్కడే రామచంద్రుడు ధర్మయుద్ధం చేసేవాడు. 14,000 మంది రాక్షసులు అధర్మయుద్ధం చేసేటటువంటి వారు. అలాంటి 14,000 మంది రాక్షసుల్ని రామచంద్రుడు ఒక్కడే సంహరించాడు. ఎలా సంహరించాడంటే మన పూర్వాచార్యులు వ్యాఖ్యానం చేశారు. తలలో ఉండే పువ్వు కూడా వాడకుండా, ఆయన శిరస్సులో ధరించినటువంటి పుష్పం కూడా వాడిపోలేదుట. అంత అద్భుతంగా, అంత ఈజీగా, అంత సులువుగా సంహరించేశాడు అన్నారు వేదాంత దేశికులు అనేటటువంటి ఆచార్యులు వారు. రఘువీర గద్యం అని ఒక గద్యాన్ని చెప్పారు. ఆ గద్యంలో చాలా అద్భుతంగా ఈ కరదూషణ వధ ఘట్టాన్ని వర్ణించారు. ద్విసప్త సహస్ర రక్షస నలవన విలోలన మహాకలభ. ఈ రామచంద్రుడు 14,000 మంది రాక్షసులతో యుద్ధం చేసి వాళ్ళని సంహరించినటువంటి ఆ సన్నివేశం ఎలా ఉందంటే ఒక గొన్న ఏనుగు ఒక చెరువులోకి దిగి ఆ చెరువులో ఉండేట తామరతూడులన్నింటినీ తీకేసి గుండ్రంగా తిరిగేసి కలకల చేసేసింది అనుకోండి, ఎలా ఉంటుంది ఆ సన్నివేశం? అలా ఉందన్నారు. ద్విసప్త సహస్ర రక్షసన్నాల వన విలోలన మహాకలభ. 14,000 మంది రాక్షసుల్ని సంహరించి అల్ల కల్లోలం చేసేసి గిరగిరా తిరిగేటటువంటి ఒక ఆనొక గొన్న ఏనుగు అన్నారు. అలాంటి ఒక గొప్ప బలం కలిగినటువంటి వాడు ఒక్కడు 14,000 మంది రాక్షసుల్ని ఏమాత్రం జంకకుండా, ఏమాత్రం బెదరకుండా సంహరించినటువంటి గొప్ప బలం కలిగినటువంటి వాడు. 33 అమరర్కి ముంచెన్ని కప్పంత విర్కం కలియే తుయిలడాయ్. 33 మంది దేవతలకు ముందుగా వెళ్ళి వాళ్ళ యొక్క భయాన్ని తొలగించేటటువంటి ఓ బలాఢ్యుడా, తుయిలడాయ్, నిద్ర లేవలసింది. ఇంకా చెబుతున్నారు స్వామి యొక్క వైభవాన్ని. చెప్పముడయాయ్, స్వామి నువ్వు ఆర్జవం అనేటటువంటి ఒక గొప్ప గుణం కలిగినటువంటి వాడివయ్యా అంటున్నాను. చెప్పం అంటే ఆర్జవము అని గుణం, రుజుత్వం అంటారు దీన్ని. వశీవదాన్యో గుణవాన్ రుజుహు శుచి మృదు దయాళు అని యామునాచార్యుల వారి స్తోత్రరత్నంలో పరమాత్మ యొక్క కళ్యాణ గుణాన్ని చెబుతూ ఆ గుణాన్ని చెబుతూ ఈ రుజుత్వం అనేటటువంటి గుణాన్ని కూడా చెప్పారు. ఏమిటండి ఈ రుజుత్వం అనేటటువంటి గుణం అంటే, ఈ రుజుత్వం అనే గుణం ఎవరి దగ్గర ఉంది అంటే రామచంద్రుడి దగ్గర ఉంది అన్నారు. రుజుత్వం అంటే ఏమిటంటే మనసా వాచ కర్మణ, మనసా వాచ కర్మణ తాను ఏదైతే చేయాలనుకున్నాడో దాన్ని చేయడం. త్రికరణ శుద్ధి అంటారు చూచారా, అలా త్రికరణ శుద్ధిగా
తాను చేసే పనులు చేయుట ఏదైతే ఉందో దానికి రుజుత్వం అని పేరు. అలాంటి రుజుత్వం రామచంద్రుడి దగ్గర ఉందండి అన్నారు. ఎక్కడుంది అన్నారు. శూర్పణఖ వచ్చి రామచంద్రుడు వివాహం చేసుకోమని అడిగింది చూసారా, ఆ సందర్భంలో ఈయన రుజుత్వం అంతా ప్రకాశించేసింది అని వాల్మీకి మహర్షి ఆశ్చర్యపోతారు. ఎంత పిచ్చస్వామి ఏమిటి ఈయన అన్నాడు ఆయన. ఎవరు? వాల్మీకి. ఎవరిని? రామచంద్రుని. ఏమిటండి ఈయన దగ్గర ఉండేటట్టు అమాయకత్వం? ఇంత అమాయకుడా మరీను? రుజుబుద్ధితయా సర్వం ఆఖ్యాతం ఉపచక్రమే. ఈవిడొచ్చి మాట్లాడగానే పలకరించగానే చూడండి, రైల్లో ఎదురు బదురు కూర్చుంటారు. కూర్చుంటే అయ్యా మీ దేవురండి అని వీడే వాడు అడగకుండానే పలకరిస్తాడు. పలకరించి మొత్తం అన్నీ చెబుతాడు. మాది బలానా ఊరండి, మా అడ్రస్ ఇదండి, డోర్ నెంబర్ ఇదండి, ఫోన్ నెంబర్ ఇదండి అని మొత్తం వివరాలన్నీ ఊసిపోక వివరాలన్నీ చెబుతాడు. ఇవన్నీ వీడు మనసులోకి ఎక్కించుకుని బుర్రలోకి ఎక్కించుకుని తర్వాత స్టేషన్లో దిగిపోయి వీడి ఇంటికి వెళ్ళి, ఏమండి మీ వారు ఊరెళ్తున్నారు కదా, రైల్లో ఉన్నారు, ఆయనకి ఇబ్బంది వచ్చింది, అర్జెంటుగా 10,000 కావాలి అని ఆ 10,000 10,000 పట్టుకుపోతాడు. రామచంద్రుడు ఇలా ఉన్నట్ట. ఈ రైల్లో ఉండేవాడు తన అడ్రస్ అంతా ఇచ్చేసినట్టుగా శూర్పణఖ వచ్చి ఆయన్ని పలకరిస్తే ఆ శూర్పణఖకి రామచంద్రుడు ఏం చేశాడు, మొత్తం తన అడ్రస్ అంతా చరిత్ర అంతా చెప్పేశాడు. తన చరిత్ర అంతా చెప్పేస్తే ఈ శూర్పణఖ వెళ్ళి ఏం చేసింది, రావణాసురుడికి ఇవన్నీ చెప్పింది. చెప్పి సీతమ్మని ఎత్తుకుపోయేటట్టుగా ప్రోత్సహించింది. ఈయన ఈ అడ్రస్ అంతా ఇవ్వడం వల్ల కదా ఇంత అనర్థం జరిగింది. అందుకే వాల్మీకి అంటాడు, ఇది రుజుబుద్ధే అయిన ఇంత అమాయక జీవి ప్రపంచంలో ఎవడో ఉండడు అన్నాడంటే. నమ్మాళ్ళు వాళ్ళు స్వామి యొక్క రుజుత్వం అనేటటువంటి గుణాన్ని తిరువాయుముడిలో మొట్టమొదటి పొత్తులో 8వ దశకంలో చాలా అద్భుతంగా వర్ణించారు. ఓడుం పుళ్ళేరి చూడుం తంతుడాయ్ నీడు నిన్నవై ఆడుమమ్మానే నీడు నిన్న అవై ఆడుమమ్మానే అని. ఎలాంటి వాడండి ఈయన? పరమాత్మ రుజుత్వం అనే గుణం కలిగిన వాడు. రుజుత్వం అనే గుణానికి మన పూర్వాచార్యులు నిర్వచనాన్ని చెప్పారు. ఏమిటి నిర్వచనం అన్నారు? త్రికరణ శుద్ధిగా తనను ఆశ్రయించిన వారికి పని చేసి పెట్టుట. అంతేకాదండి రుజుత్వం అంటే. ఇది ఒక భాగం, ఒక పార్శ్వం. రెండో పార్శ్వం చెబుతున్నాం. త్రికరణ శుద్ధిగా జీవుడు పరమాత్మని సేవించాలి. మనం త్రికరణ శుద్ధిగా పరమాత్మని సేవించాలి. ఎప్పుడైనా మన జన్మానికి ఒక శివరాత్రి అన్నట్టుగా జన్మానికి ఒక్కసారైనా త్రికరణ శుద్ధిగా మనం పరమాత్మని సేవించగలుగుతామా? ఇది సాధ్యమయ్యే విషయమేనా? మన జన్మలో ఎప్పటికీ ఇది సాధ్యం కాదు. ఈ జన్మ కాదు, ఎన్ని జన్మలు ఎత్తినా త్రికరణ శుద్ధిగా పరమాత్మను మనం సేవించడం అనేది జరగదు. ఎందుకంటే మనిషి ఎక్కడ ఉంటే మనసు ఎక్కడో ఉంటుంది. మాట ఏదో చెబుతుంది. ఇది మన స్థితి. ఇలాంటి మనం త్రికరణ శుద్ధిగా పరమాత్మని సేవిస్తే ఆయన కూడా మనకి త్రికరణ శుద్ధిగా తన కటాక్షాన్ని అనుగ్రహించును. మన పనిని త్రికరణ శుద్ధిగా చేసి పెట్టును. అంటే అది కాదండి అసలు రుజుత్వం అంటే. అసలు లక్షణం నేను చెప్తున్నాను రాసుకోండి అని మన పూర్వాచార్యులు చెప్పారు. ఏమిటి అసలు లక్షణం అంటేట, ఈ చేతనుడు 3 కరణాలలో ఏ ఒక్క కరణం చేత అంటే మనసుతోటి కానీ, వాక్కుతోటి కానీ, కాయంతో కానీ అంటే శరీరంతో కానీ, ఈ మూడిట్లో ఏ ఒక్కటి 3 అక్కర్ల 2 అక్కర్ల కనీసం ఒక్కటి నమస్కారం చేస్తున్నాడు, ఇక్కడ దాసోహం చేస్తున్నాడు, కానీ మనసు ఎక్కడో పెట్టుకున్నాడు, మాటతో పక్క వాళ్ళతో మాట్లాడుతున్నాడు. మనం చేసే పనిదే కదా. దేవాలయంలోకి వెళ్ళినా అక్కడ పెరుమాళ్ళు సేవించుకుంటూ ఉంటాం, పక్క వాళ్ళతోటి మాత్రం బాతాకాని వేస్తూ ఉంటాం. ఇలా మనం ఏ ఒక్క కరణంతో పరమాత్మని సేవించినా పరమాత్మట మనకి త్రికరణ శుద్ధిగా సేవ చేస్తాట. దీనికి ఆర్జం అని పేరండి అని. ఆ పరమపదంలో ఉండేటటువంటి నిత్యులతోటి ఏ విధంగా అయితే ఆయన ఉంటాడో
అలాగే నిత్య సంసారితో కూడా ఉంటాడు. దీనికి ఆర్జం అని పేరు అని నమ్మాళ్ళ వారు ఓడుం పుళ్ళేరి గరుత్మంతుల వారిని ఎక్కి ఆయన ఊరేగుతాడు అన్నారు. గరుత్మంతుల వారిని ఎక్కి ఊరేగును. ఎవరు ఊరేగును? గరుత్మంతుడు స్వామి తీసుకెళ్తాట గరుత్మంతుడిని. ఇదేమిటండి, కారు ప్రయాణం చేస్తుందా, మనిషి ప్రయాణం చేస్తాడా? మామూలుగా అయితే కారే ప్రయాణం చేస్తుంది. ఎప్పుడైనా కారు ఆగిపోతే దాన్ని గెంటి మనిషి ప్రయాణం చేస్తాడు. అలాగే గరుత్మంతుల వారు పరమాత్మ వేగంతో అనుగుణమైనటువంటి వేగం కలిగిన వాడు కాకపోవడం చేత ఈయన పరిగెత్తాలంటే ఆయన ఎక్కడ పరిగెత్తగలడు? అందుకు పరమాత్మే పరిగెడతాట. పొడవైన కాళ్ళు కలిగిన వాడు గనక గరుత్మంతుల వాడిని 2 కాళ్ళ మధ్యలో ఇరికించుకుని ఈయన పరిగెడుతూ ఉంటాట. ఓడుం పుళ్ళేరి అంటే పుళ్ళేరి ఓడుం అన్నారు. పరిగెత్తే గరుత్మంతుడు కాదు, గరుత్మంతుణ్ణి తన 2 కాళ్ళ మధ్యన అట్టే పెట్టుకుని పరిగెత్తే స్వామి అని. సైకిల్ ఎప్పుడైనా ప్యాక్సీ పెడితే ఆ 2 కాళ్ళతో గెంటుకుని వెళ్ళిపోయినట్టుగా అలా వెళతాడు. తులసిని సరిస్తాడు. పరమపదంలో ఉండేటటువంటి వాళ్ళతోటి కలిసిమెలిసి ఉంటాడు పరమాత్మ అని. ఏ విధంగా అయితే గరుత్మంతుల వారితోటి తాను కలిసిమెలిసి ఉంటున్నాడో, ఏ విధంగా అయితే ఆదిశేషుల వారితో తాను కలిసిమెలిసి ఉంటున్నాడో, ఏ విధంగా అయితే ఆ నిత్య సూర్యులతో తాను కలిసిమెలిసి ఉంటున్నాడో, అలాగే నిత్య సంసారులతో కూడా పరమాత్మ కలిసి ఉంటాడు. ఇది ఆయన యొక్క రుజుత్వం అనేటటువంటి గుణము అని గురువాచార్యులు వివరించారు. దాన్ని నమ్మాళ్ళు వాళ్ళ యొక్క పాసురాలను ఆధారంగా చేసుకుని వివరించారు. అలాంటి ఒకనొక ఆర్జవం అనేటటువంటి గుణం కలిగిన వాడు. చెప్పముడయాయ్ అంతేనా, స్థిరలుడయాయ్ బలం కలిగినటువంటి వాడు. ఇందాక కలియే అని చెప్పారు బలాన్ని, మళ్ళీ ఇక్కడ స్థిరలుడయాయ్ బలం కలిగిన వాడా అంటున్నారు. ఏమిటి అంటే పరాభిభవన సామర్థ్యం అని దీనికి అర్థం చెప్పారు. పరాభిభవన సామర్థ్యం అంటే అవతలవాడు ఎంతటి బలవంతుడైన వాడిని ఓడించగలిగేటటువంటి ఒకానొక శక్తి పరమాత్మకు ఉంటుంది అని దానిని ఇక్కడ చెబుతున్నారు. స్థిరలుడయాయ్ అనడం చేత పరమాత్మ యుద్ధ రంగంలోనికి ప్రవేశించాడంటే అవతలవాడు ఎవడైనా సరే మట్టి కరవలసిందే. అలాంటి శత్రువుని మట్టి కరిపించేటటువంటి ఒకానొక గొప్ప సామర్థ్యం కలిగినటువంటి మహానుభావుడు పరమాత్మ. కంసుడు కానివ్వండి, రావణాసురుడు కానివ్వండి, హిరణ్యకశిపుడు కానివ్వండి, ఎవరైనా సరే పరమాత్మ రంగంలోకి దిగేంత వరకే. పరమాత్మ రంగంలోకి దిగితే వాళ్ళ ఆటలన్నీ కట్టే. సింహం దిగేంత వరకే. సింహం దిగితే మిగిలినటువంటి మృగాలన్నీ తోక ముడుస్తాయి. అలాంటి ఒకానొక గొప్ప శక్తి కలిగినటువంటి వాడు పరమాత్మ అని. స్థిరలుడయాయ్ శత్తార్కి వెప్పం కొడుక్కుం విమలా తుయిలడాయి. ఇదొక అద్భుతమైన గుణం. ఒక్కొక్క అద్భుతమైనటువంటి గుణాన్ని చెబుతున్నారు. పరమాత్మ యొక్క అద్భుతమైన గుణాన్ని. మున్సెండ్రు అనే ఒక అద్భుత గుణం చెప్పారు. కప్పంత విర్కుం అనే ఒక అద్భుత గుణాన్ని చెప్పారు. కలియే అనే ఒక అద్భుత గుణాన్ని చెప్పారు. చెప్పం అనే అద్భుత గుణాన్ని చెప్పారు. స్థిరల్ అనే ఒక అద్భుత గుణాన్ని చెప్పారు. ఇప్పుడు సత్తార్కి వెప్పం కొడుక్కుం అని ఒక అద్భుత గుణాన్ని చెబుతున్నారు. సత్తార్ అంటే శత్రువులు. ఆ శత్రువులకి వెప్పం భయాన్ని, కొడుక్కుం ఇచ్చేటటువంటి వాడు. శత్రువులకి భయాన్ని ఇచ్చేవాడు, ఆశ్రితులకు అభయాన్ని ఇచ్చేవాడు. ఆశ్రితులకు అభయం ఇస్తే శత్రువులకు ఆటోమేటిక్గా భయమే. అలాంటి స్వామి సత్తార్కి వెప్పం కొడుక్కుం విమల, పరిశుద్ధమైనటువంటి స్వామి. విమల అంటే పరిశుద్ధమైన వాడు, ఎటువంటి మాలిన్యం లేనటువంటి వాడు. ఓ స్వామి నువ్వు ఇలాగా ఆయన నిద్ర లేవలసింది అంటున్నారు. శత్రువులకు భయం ఇవ్వడం ఏమిటండి అంటే సుముఖుడు అని ఒక సర్పంట. ఈ సుముఖుడు అనేటటువంటి సర్పం ఏం చేసిందంటే గరుత్మంతుల వారు దాన్ని ఆహారంగా చేసుకోవాలి అని ప్రయత్నం చేస్తే ఈ సుముఖుడు ఏం చేశాడంటే పెరుమాళ దగ్గరికి వెళ్ళి పెరుమాళను ఆశ్రయించాడు. పెరుమాళను ఆశ్రయిస్తే ఈ పరమాత్మ ఏం చేశాడంటే ఆయనకు అభయం ఇచ్చాట. అభయం ఇస్తే ఈ సుముఖుడు ఆ గరుత్మంతుడు పక్కనే పెట్టాడు తీసుకెళ్ళి. పరమాత్మ అభయాన్ని ఇవ్వడం చేత గరుత్మంతుడు ఇన్నేం చేస్తాడు? అలాంటి
తనను ఆశ్రయించినటువంటి వాళ్ళకు ఉండేటటువంటి భయాన్ని తొలగించి పరస్పర విరుద్ధమైన భావాలు కలిగిన పరస్పరం శత్రువులైనటువంటి వ్యక్తులు కూడా కలిసి ఉండేటట్టుగా చేసేటటువంటి ఒక గొప్పతనం కలిగినటువంటి వాడు అన్నారు. దీన్ని నమ్మాళ్ళు వాళ్ళు చాలా అద్భుతంగా వర్ణించారు. పరమాత్మ చేసే ఉపకారం ఏమిటి అన్నారు. ఏం చేస్తాడంటేట, ఈ జీవుడికి అంతిమ కాలంలో ఈ జీవుడిని పరమపదానికి తీసుకెళ్ళాలి పరమాత్మ. పరమపదానికి తీసుకెళ్ళాలని తాను ఎవరినైతే అనుకుంటున్నాడో, ఎవరికైతే పరమపదం ఇవ్వాలని పరమాత్మ అనుకుంటున్నాడో వాళ్ళకి పరమాత్మ ఉపకారం చేస్తాడు. ఏమిటా ఉపకారం అంటే, వీళ్ళకు ఉండేటటువంటి పుణ్య పాపాలని అడ్జస్ట్ చెయ్యాలి. వీరి పుణ్య పాపాలని ఆయన సర్దుబాటు చేస్తాడు. ఎలా సర్దుబాటు చేస్తాడు అన్న, ఈ రెండు పోవాలి. పరమపదానికి వెళ్ళేవాడికి, మోక్షానికి వెళ్ళేవాడికి పుణ్యము ఉండకూడదు, పాపము ఉండకూడదు. ఈ పుణ్య పాపాలు రెండు పోతేనే వీడు పరమపదానికి వెళ్ళగలుగుతాడు. పరమాత్మ ఏం చేస్తాడంటే, వీడికి ఉండేటటువంటి పుణ్య పాపాలను తొలగిస్తాడు. ఎలా తొలగిస్తాడండి అన్నారు. ఇలా తొలగించడానికి ఆయనకు ఒక పద్ధతి ఉంది. ఏమిటా పద్ధతి అంటే, దీన్ని నమ్మాళ్ళు వారు చెప్పారు. செய்குந்தா அருந்தீமை உன் நடியார்க்கு தீர்த்தி అసురర్కి తేమహల్ செய்குந்தா. పరమాత్మ ఏం చేస్తాడంటే, చేయకూడనటువంటి అరుదైనటువంటి పాపాలు చేసినటువంటి తన దాసుల యొక్క పాపాలను తొలగిస్తాడు. ఇప్పుడు పరమపదం ఇవ్వాలనుకుంటున్నాడు కనుక వాళ్ళ దగ్గర ఉండేటటువంటి పాపాలు ఎంత తీవ్రమైనవైనా వాటిని తొలగిస్తాడు. తొలగించి ఏం చేస్తాడంటే, ఎవరైతే వీళ్ళని ద్వేషిస్తారో ద్వేషించేటటువంటి వాళ్ళ నెత్తి మీద ఈ పాపాలను వేస్తాడు. ఉన్నడియార్కు తీర్చి అసురర్కు తేమహల్ చేయకుండా, మీ దాసులకి ఆ పాపాలను తొలగించి రాక్షసులను ఎత్తిన పరమాత్మను వేస్తావు అని నమ్మాళ్ళు వారు చెప్పారు. ఇది ఎప్పుడూ కూడా భగవద్భక్తులని ద్వేషించకూడదు. భగవద్భక్తుల్ని ద్వేషిస్తే ఏమిటర్థం? వాళ్ళు చేసినటువంటి పాపాలని మనం పంచుకుంటున్నట్టు లెక్క. భగవద్భక్తుల్ని ఎప్పుడు అభిమానించాలి. అభిమానిస్తే ఏమిటి లాభం? వాళ్ళ యొక్క పుణ్యాన్ని మనం పంచుకుంటున్నట్టు లెక్క. పుణ్యాన్నేమో అభిమానించే వాళ్ళకి ఇస్తాడు, పాపాన్నేమో ద్వేషించే వాళ్ళకి ఇస్తాడు. ఈ విధంగా పరమపదం తాను ఎవరికైతే పరమపదం ఇవ్వాలనుకున్నాడో ఆ ఇవ్వాలనుకున్నటువంటి వాళ్ళకు ఉండే పుణ్యాలను తొలగించి అభిమానులకి, పాపాలను తొలగించి శత్రువులకి పంచిపెట్టేసి వీళ్ళ అకౌంట్ కాస్త క్లియర్ చేస్తాట. జీరో బ్యాలెన్స్ అవ్వాలంటే డెబిట్స్ క్రెడిట్స్ లేకుండా చూడాలి, బాకీలు లేకుండా ఉండాలి, అలాగే డిపాజిట్స్ లేకుండా ఉండాలి. అలా పరమాత్మ చేసేటటువంటి పనిని చెత్తార్కి వెప్పం కొడుకుం విమలా తుయిలడాయి, శత్రువులకి భయాన్ని కలిగించేటటువంటి విమలా పరిశుద్ధుడా అంటున్నారు. ఏమిటండి పరమాత్మ దగ్గర ఉండేటటువంటి పరిశుద్ధత? పరమాత్మకి ఒక పేరుంది. ఏమిటా పేరంటే అఖిల హేయ ప్రత్యనీకుడు. స్వామికి రెండు గుర్తులు ఉంటాయని ఉభయలింగాధికరణం అని శ్రీభాష్యంలో చెబుతారు. ఉభయలింగాధికరణం అంటే పరమాత్మ ఉండే లింగం అంటే గుర్తు. ఓ రెండు చిహ్నాలు పరమాత్మ ఉంటాయి అన్నారు. ఏమిటండి ఏవన్నారు? అఖిలహేయ ప్రత్యనీకత్వం, కళ్యాణ ఏకతానత్వం. అఖిలహేయ ప్రత్యనీకత్వం అంటే ఒక్క చెడు గుణం కూడా లేకుండా ఉండడం, చెడు గుణానికి వ్యతిరేకంగా ఉండడం, ప్రతిభటుడుగా ఉండడం, హేయ ప్రతిభటుడుగా ఉండడం. అంటే చెడు గుణాలకి వ్యతిరేకంగా ఉంటాడంటే చెడు గుణాలు తన దగ్గర ఒక్కటి కూడా లేకుండా ఉంటాడు. కేవలం మంచి గుణాలే కలిగి ఉంటాడు. ఈ అఖిలహేయ ప్రత్యనీకత్వ కళ్యాణ ఏకతానత్వం అనేటువంటి ఉభయలింగములు ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ ఆండాళమ్మ వారు విమలా పరిశుద్ధమైనటువంటి వాడా, దుర్గుణ దూరుడా, సద్గుణాలకు ఆలవాలమైనటువంటి వాడా, కళ్యాణ గుణ ఏకతానమైన వాడా, హేయ ప్రత్యనీకుడా, నిద్ర లేవలసింది తుయిలగాయి అని ఆయన నిద్ర లేపుతున్నారు. నిద్ర లేపితే అమ్మకి ఆనందం కలిగింది, స్వామికి ఆనందం కలగల. ఆయన్ని పొగిడితే ఆయనకు ఆనందం కలగదు కదా, ముందే చెప్పుకున్నాంగా. అమ్మని పొగిడితే ఆయనకు ఆనందం కలుగుతుంది. మా
నా ప్రియురాల్ని, నా భార్యని అనరాని మాటలన్నీ అనేసి ఇప్పుడు వచ్చి నన్ను పొగిడితే నాకు ఆనందం కలుగుతుందా అని పరమాత్మ కదలక మెదలక పడుకుని ఉంటే ఇప్పుడు అమ్మ యొక్క వైభవాన్ని, అమ్మ యొక్క దివ్య సౌందర్యాన్ని చెబుతున్నారు. చెప్పన్న మెన్ములై செவ்வாய் திருமருங்குல் నప్పిన్నై నంగాయ్ తిరువే శ్రీలజాయ్. చెప్పన్న మెన్ములై, అందమైనటువంటి మృదువైనటువంటి వక్షస్థలం కలిగినటువంటి ఆమె, చెవ్వాయి ఎర్రటి అధరములు కలిగినటువంటి అమ్మ, చిరుమరుంగుల్ సన్నటి నడుము కలిగినటువంటి అమ్మ, నప్పిన్నై నప్పిన్నా అనేటటువంటి ఒక పేరు కలిగినటువంటి అమ్మ, నంగాయ్ గుణపూర్తి కలిగిన అమ్మ, నంగాయ్ సౌందర్య పూర్తి కలిగినటువంటి అమ్మ, తిరువే సాక్షాత్తు లక్ష్మీదేవి అమ్మ నువ్వు, శ్రీలగాయ్ నిద్ర లేవలసింది అని ఆవిడ నిద్ర లేపుతున్నారు. ఈ అమ్మ యొక్క దివ్య దేహ సౌందర్యాన్ని చాలా ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో వర్ణిస్తున్నారు. మొట్టమొదట నేను మనవి చేసినట్టుగా పరమాత్మకు కూడా ఒక రకమైనటువంటి ఆనందం, పరమాత్మకు కూడా ఒక రకమైనటువంటి ఆశ్చర్యం, పరమాత్మకు కూడా ఒకానొక మైమరుపు కలిగేటట్టుగా అమ్మ యొక్క అద్భుతమైనటువంటి సౌందర్యాన్ని చెబుతున్నారు. చెప్పన్న మెన్ములై చెవ్వాయ్ చిరుమరుంగుల్, ఎర్రటి అపరములు కలిగినటువంటి ఆమె, సన్నటి నడుము కలిగినటువంటి ఆమె. ఆ సన్నటి నడుము కలిగినటువంటి ఆమె అని చెప్పడం చేత పరమాత్మ తప్ప ఇంకా ఏమీ ఎరగనటువంటి ఆమె అమ్మవారికి ప్రధానంగా 3 లక్షణాలు ఉండాలి. ఈ 3 లక్షణాలు ఉంటేనే ఆవిడ మనకు ఉపయోగపడుతుంది. ఈ 3 లక్షణాలు ఉంటేనే ఆవిడ పరమాత్మకి ఉపయోగపడుతుంది. ఏమిటా 3 లక్షణాలు అన్నారు. ఏమిటా 3 లక్షణాలు అంటే కృప ఉండాలి, పారతంత్ర్యం ఉండాలి, అనన్యార్హత్వం ఉండాలి అని ఒక 3 లక్షణాలు చేశారు. కృప అంటే దయ. దయ ఉంటే తప్ప అమ్మవారు మనని కటాక్షించలేదు. దయ ఉండడం చేతే అమ్మ సీతమ్మగా అవతరించినప్పుడు హనుమంతుడి వారి నుంచి రాక్షస స్త్రీలను రక్షించింది. దయ ఉండడం చేతే రావణాసురుడికి ఉపదేశం చేసింది. అలాగా అమ్మ తన యొక్క దయా అనేటటువంటి గుణాన్ని ప్రకాశింపజేసింది అని ఆ దయ అనే గుణం ఉండాలి. కేవలం దయ ఉంటే సరిపోదు, పారతంత్ర్యం ఉండాలి. అంటే పారతంత్ర్యం అంటే పరమాత్మకే చెంది ఉండుట. పరమాత్మకే చెంది ఉంటే ఆ పరమాత్మకు ఆనందం కలుగుతుంది కనుక పరమాత్మకే చెందిన దాన్ని నేను అనేటటువంటి ఒకానొక లక్షణం కలిగి ఉండాలి. దాన్ని సీతమ్మ వారు ఆచరించి చూపించారు. 3 సార్లు స్వామి నుంచి దూరంగా జరిగింది కదా సీతమ్మ. మొట్టమొదటిసారి దూరంగా జరిగినప్పుడు రావణాసురుడు ఎత్తుకుపోయినప్పుడు దయా అనే గుణాన్ని ప్రకాశింపజేసింది. రెండవసారి దూరంగా జరిగినప్పుడు అంటే రామచంద్రుడు ఆమెను అరణ్యాలకి పంపించినప్పుడు ఆవిడ తన యొక్క పారతంత్ర్యం అనేటటువంటి గుణాన్ని తెలియజేసింది. రామచంద్రుడు తన బిడ్డల్ని తనకి కని అప్పజెప్పమన్నాడు కనుక నేను చావడానికి కూడా అవకాశం లేదు, ఆయన ఆజ్ఞను అనుసరించి నేను బ్రతకడమే అని పారతంత్ర్యం అనేటటువంటి లక్షణాన్ని చెప్పింది. 3వసారి చివరిగా అగ్ని పరీక్ష సమయంలో భూమిలోకి అమ్మ ఊళ్ళోకి వాళ్ళ అమ్మ అయినటువంటి భూదేవి ఊళ్ళోకి చేరిపోయింది. అప్పుడు ఏం చెప్పింది, ఏం తెలియజేసింది? అనన్యార్హత్వాన్ని తెలియజేసింది. అంటే నేను మనసా వాచ కర్మణ రామచంద్రుణ్ణి తప్ప ఇంకొకరిని తలవని దానిని గనకైతే భూమాత నాకు చోటిచ్చుగాక అని ఆవిడ ప్రతిజ్ఞ చేయగానే భూమాత చోటిచ్చింది. నేను పరమాత్మకి తప్ప ఇంకా ఎవరికి ఉపయోగపడని దానిని అనే విషయాన్ని దీనికి అనన్యార్హత్వం అని పేరు. ఈ 3 లక్షణాలు ఆవిడ సీతమ్మ వారు రామచంద్రుడి నుంచి 3 సార్లు దూరం అవడం ద్వారా 3 విశ్లేషాల ద్వారా తెలియజేసింది అని పెద్దలు చెబుతారు. అలాంటి 3 లక్షణాలని
ఇక్కడ చెప్పన్న మెన్ములై చెవ్వాయ్ చిరుమరుంగుల్ అనేటటువంటి ఈ మూడిటి ద్వారా తెలియజేస్తున్నారు. నప్పెన్నై నంగాయ్ అన్నారు. చెవ్వాయ్ అని అన్నం చేత ఆమె యొక్క సౌందర్యాన్ని చూసే పరమాత్మ తనని తాను మరిచిపోయాట. తనని తాను మరిచిపోయి అమ్మ యొక్క సౌందర్యానికి వశపడిపోయి ఆయన అతిమానుషమైనటువంటి చేష్టితాలన్నిటినీ చేసేసాడు అన్నారు. నమ్మాళ్ళు వారు పాసురాన్ని అనుగ్రహించారు. నీళమ్మ యొక్క సౌందర్యం ఎలాంటిదంటే కోవవాయాళ్ పొరుట్టు ఎత్తి నిరుత్తమిరుత్తాయి అని ఆ నీళమ్మ యొక్క అధరముల యొక్క ఎర్రదనాన్ని సౌందర్యాన్ని చూశాడు. దొండబండు లాంటి అధరాలు కలిగినటువంటి నీళమ్మ యొక్క అధర సౌందర్యాన్ని చూసినటువంటి కృష్ణ పరమాత్మ 7 ఎద్దుల మీదకి దూకిసేట. ఆ 7 ఎద్దులు ఎలా ఉన్నాయంటే మృత్యు సమములుగా ఉన్నాయి. ఒక్కొక్క ఎద్దు ఒక్కొక్క యమధర్మరాజుగా ఉంది. అలా ఉండేటటువంటి 7 ఎద్దులని భయపడకుండా వాటి మీదకి యుద్ధానికి వెళ్ళాడంటే ఎందుకు వెళ్ళాడు? ఆ నీలమ్మ వారి యొక్క దివ్య సౌందర్యాన్ని చూసి ఇలాంటి సుందరిని నేను వివాహం చేసుకోవాలి అని మైమరచిపోయి ఆ ఎద్దుల మీదకి యుద్ధానికి వెళ్ళి ఆ ఎద్దుల్ని సంహరించాట. ఆ ఎద్దుల్ని సంహరించేటప్పుడు ఆ ఎద్దుల్ని తాకుతుంటే ఎలా అనిపించింది అంటే కృష్ణ పరమాత్మ నీలమ్మను తాకినట్టుగా అనిపించింది అన్న. ఈ సౌందర్యం కోసమే కదా స్వామి నువ్వు ఎన్ని పాటలు పడ్డావు, ఈ అమ్మ సౌందర్యం కోసమే కదా నీవు ఎన్ని పాటలు పడ్డావు అనే విషయాన్ని చెబుతున్నారు. అమ్మ కోసం పరమాత్మ ఏ పనైనా చేసేస్తాడు అన్నాడు. అలా చేస్తాడా అంటే పరాశర భట్టారకులు వారు ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని మనకు అందించారు. అందించి చెబుతున్నారు అమ్మ కోసం పరమాత్మ ఏ పనైనా చేస్తాడు. ఏ పనులు చేశాడు? ఆమె సౌందర్యంలో వసుడైపోయి తనను తాను మరిచిపోయి కొన్ని పనులు చేశాట. ఏమిటా పనులు అంటే చెబుతున్నారు. అధిశైతవాన్ అబ్దిం నాదో మమంద బబంధతం హరధనురసౌ వల్లీ భంజం బభంజట మైథిలి అపి దశముఖీం లోత్వా రక్ష కబంధం అనర్తయత్ కిమివ నపతి కర్తాత్వచ్చాటుచుంచు మనోరథ. ఓ అమ్మ, ఓ సీతమ్మ, ఓ లక్ష్మి, ఈ స్వామి ఉన్నాడు చూసావా? ఈ స్వామి ఎవరైనా నీ నాథుడు. ఈ నాథుడు త్వత్ చాటుచుంచు మనోరథ, నీకు ఆనందాన్ని కలిగించాలి అనేటటువంటి ఉద్దేశంతో, నీకు ఆనందాన్ని కలిగించాలి అనేటటువంటి కోరికతోటి ఏం చేశాడు? అబ్ధిం అతిశయతవాన్ సముద్రంలో శయనించాట, పాల సముద్రంలో శయనించాట. పరమాత్మ పాల సముద్రంలో ఎందుకు శయనించాడంటే పాల సముద్రం ఆవిడ యొక్క పుట్టిల్లు గనక. భర్త పుట్టింటికి వస్తే భార్యకి చాలా ఆనందంగా ఉంటుంది. నీ పుట్టింటికి నేను రాను పో అంటే బాధగా ఉంటుంది. పరమపదంలో ఉండేటటువంటి స్వామి పరమపదాన్ని వదిలిపెట్టేసి పాలసముద్రంలోకి వచ్చి పాలసముద్రంలో తన మకాన్ని ఏర్పాటు చేసుకుని ఆదిశేషుల వారి మీద పాలసముద్రంలో శయనించి ఉన్నాడంటే ఎందుకొరకు శయనించి ఉన్నాడు? లక్ష్మీదేవి యొక్క పుట్టిల్లు గనక అమ్మవారికి ఆనందం కలిగించడం కోసం ఆ పాలసముద్రంలోకి వచ్చి శయనించి ఉన్నాడు. ఆవిడ సంతోషిస్తే ఆవిడ ముఖంలో ఉండేటటువంటి సౌందర్యాన్ని సేవించాలని, ఆవిడ ఆనందిస్తే ఆవిడ ముఖంలో ఉండే ఆనందాన్ని సేవించాలి అనేటటువంటి ఉద్దేశంతో పాలసముద్రంలో శయనించాడు. ఇంతేకాదు, ఆవిడ దూరం అయితే ఆ సముద్రాన్ని చిలికి అవతల పడేశాడు. ఆవిడ దూరం అవడం చేత మమంధ ఆ సముద్రాన్ని చిలికేశాడు, అల్లకల్లోలం చేసేసాడు. చిలికి మళ్ళీ తిరిగి ఆవిడ్ని సంపాదించాడు. ఆవిడ దూరం అయితే ఆ సముద్రాన్ని బంధించి పడేశాడు. బంధించడం ఏమిటండి అంటే సీతమ్మగా అవతరించినప్పుడు సీతమ్మ దూరం అయితే ఆ లంకా నగరంలో సీతమ్మ ఉంటే ఆ సీతమ్మని చేరడానికి, సీతమ్మని తిరిగి తాను పొందడం కోసం సముద్రానికి వారధిని కట్టేశాడు. బంధించడం అంటే వారధి కట్టడం. అంతేకాదు, ఆవిడ్ని వివాహం చేసుకోవడం కోసం
హరధను వల్లీభంజం, శివధనుస్సుని ఒక తీగని తెంపినట్టుగా వెరగొట్టి అవతల పడేశాడు. అంతేకాదు ఆవిడ్ని ఎత్తుకుపోయాడు అనేటటువంటి ఉద్దేశం చేత దశముఖీం లోత్వా, 10 తలకాయలు కలిగినటువంటి రావణాసురుణ్ణి ఒక్కొక్క తలకాయని ఖండించి పడేశాడు. అంతేకాదు అలా ఖండించేసి రక్షక్క బంధం అనర్తయత్, ఆ రాక్షసుడి యొక్క మొండం, ఆ మొండాన్ని ఎలా అయితే తోలు బొమ్మలాటవాడు ఆ బొమ్మను ఆడిస్తాడో అలా ఆడించి పడేశాడు. ఇదంతా ఎందుకు చేశాడో తెలుసా అమ్మా? ఎందుకు చేశాడంటే నీ కొరకే, నీకు ఆనందాన్ని కలిగించాలని, నీకు ప్రియాన్ని కలిగించాలని పరమాత్మ ఇవన్నీ చేశాడమ్మా. ఆయన నీ కోసం ఏం చెయ్యడు, ఏ పనైనా నీ కోసం చేస్తాడు అని అలాగా అమ్మ యొక్క సౌందర్యం పరమాత్మను మోహింపజేసి, పరమాత్మ ఆమె యొక్క సౌందర్యంతో మైమరిచిపోయి తాను ఏ పని చేయడానికైనా సిద్ధపడిపోతాడు అని తెలియజేసిన చెప్పన్న మెన్ములై చెవ్వాహాయి తిరుమరంగుల్ నప్పిన్నయి అని ఆవిడ నోరారా ఆవిడ నామాన్ని పిలుస్తున్నారు. నంగాయి పూర్ణురాల, గుణాలతోటి పూర్ణత్వం, సౌందర్యంతో పూర్ణత్వం. పరమాత్మ ఎలా అయితే గుణపూర్ణుడో సౌందర్య పూర్ణుడో అలాగే నువ్వు కూడా గుణములతోటి సౌందర్యంతో పూర్ణురాలివమ్మా. అలాంటి పూర్ణురాలివే నువ్వు మమ్మల్ని ఉపేక్షిస్తే ఎలాగా? తిరువే అమ్మ, సాక్షాత్ లక్ష్మీదేవివే నువ్వు, తిరువే అని లక్ష్మీదేవిగా వీడిని వర్ణిస్తున్నారు. నేను గతంలోనే మనవి చేశాను, ఈ దేవిమార్లు ఎవరైతే ఉన్నారో, ఈ పిరాట్లు ఎవరైతే ఉన్నారో, అంటే భూదేవి, నీలాదేవి, గోదాదేవి, ఇంకా ఎవరైనా పిరాట్లు ఉంటే వాళ్ళందరూ, ఈ దేవేరులందరూ కూడా లక్ష్మీదేవికి అవయవములు లాంటి వారు అని, తన బాహు దృష్టి భిరివ అని అమ్మవారికి నీడ లాంటి వాళ్ళు, అమ్మవారికి అవయవాలు లాంటి వాళ్ళు అని చెప్పడం చేత చెయ్యి వేరు వ్యక్తి వేరు ఎలా కాదో అలాగే నీడమ్మ వేరు లక్ష్మీదేవి వేరు కాదు. నీడమ్మ లక్ష్మీ అమ్మవారు ఇద్దరు ఒకటే. అందుకే తిరివే సాక్షాత్తు లక్ష్మీదేవేనమ్మ నువ్వు, తూయిలేగాయి నిద్ర లేవలసింది అంటున్నారు. తిరివే అని అనడం చేత అందరికంటే గొప్ప ఆమె ఈమె అని. పరమాత్మ కంటే కూడా గొప్పగానంట. పరమాత్మకు కూడా ఆయనకి పరాత్పరత్వాన్ని ఇచ్చేది ఈ అమ్మ యొక్క సంబంధమేట. స్వామి వక్షస్థలంలో గనక లక్ష్మీదేవి లేకపోతే ఆయనకి పరాత్పరత్వం ఉండనే ఉండదు అని శ్రద్ధయా దేవో దేవత్వమశ్నుతే. పరమాత్మకి దైవత్వం వస్తోందంటే ఎన్నివల్ల వస్తోంది? శ్రద్ధ వల్లే వస్తోంది. శ్రద్ధ అంటే లక్ష్మీదేవి, ఆ లక్ష్మీదేవి వల్లే వస్తోంది. తిరువే ఆ పరమాత్మ గొప్పతనం చెప్పాలంటే ఏమని చెప్పాలట? స్త్రీ శ్రియ అని చెప్పాలట. లక్ష్మీదేవికి కూడా లక్ష్మి అయిన వాడెవడు అని చెప్పాలట. తిరువాహే సల్వ, లక్ష్మీదేవికి కూడా లక్ష్మీదేవి అయినటువంటి వాడెవడో, సంపదైన వాడెవడో అని అలాగ పరమాత్మ వైభవం చెప్పడానికి కూడా నీ వైభవమే ఆధారం అవుతుందమ్మా. పరమాత్మ వైభవానికి నీ వైభవం తోడైతే అద్భుతంగా ఉంటుందమ్మా. తిరువే తుయిలగాయి ఒక్కమున్ తత్తొళియం తందున్మనాళనై ఇప్పుదేయమ్మ నీరాటి అమ్మ. మా వ్రతానికి కావలసినటువంటి వస్తువులు నువ్వు ఇవ్వాలి. 3 వస్తువులు మా వ్రతానికి కావాలి అన్నారు. ఏమిటి? ఒక్కము తట్టొళియం తంది ఉన్మనాళనే మనాళనై. ఒక్కము అంటే విసురుకోవడానికి వీలైనటువంటి ఆలవట్టం అంటారు. ఆలవట్టం అంటే శ్రమను పోగొట్టేది. ఆ తర్వాత తట్టొళియం అర్థం కావాలి. ఆ తర్వాత నీ భర్త గారు కావాలి. ఈ 3టిని నువ్వు ఇవ్వవలసిందే అని ప్రార్థన చేస్తున్నారు. ఇదేమిటండి? విసనకర్ర అడిగారు బాగుంది, అద్దం అడిగారు బాగుంది, మరి మీ ఆయన్ని కూడా ఇమ్మంటున్నారు ఏమిటి అంటే, విసనకర్ర అద్దము ఎలా అయితే పరమాత్మని ఎలా అయితే వస్తువులో
ఆవిడ ఇచ్చేస్తే ఇవ్వబడతాయి, ఉంచేస్తే ఉంచబడతాయి. ఎలాగ వస్తువులు పరతంత్రమో అలాగే పరమాత్మ కూడా ఆవిడకి అత్యంత పరతంత్రుడు. ఆవిడ స్వామి వెళ్ళు వాళ్ళతోటి అంటే వెళతాడు, స్వామి ఇక్కడే ఉండు అంటే ఉంటాడు అని చెబుతున్నాడు. ఒక్కమంటే విజనకర్ర అంటే శ్రమని హరించేటటువంటిది. మనకి శ్రమ పోవాలంటే, సంసార శ్రమ పోవాలంటే అష్టాక్షరి మహామంత్రాన్ని మనం ఉపదేశం పొంది దాన్ని అనుసంధానం చేయాలి. తర్వాత అర్థం అంటే స్వరూపాన్ని దిద్దుబాటు చేసేటటువంటి దానికి అర్థం అని పేరు. మన యొక్క స్వరూపాన్ని దిద్దుబాటు చేసేటటువంటిది నమఃపదం. ఆ నమఃపదానికి అర్థం అని పేరు. అలాగే మనకు ఉండేటటువంటి శ్రమను తొలగించేటటువంటిది పరమాత్మకు చేసేటటువంటి సేవ. సంసార శ్రమను తొలగించున్నది భగవత్ సేవ, ప్రణవార్థం అన్నమాట. దాన్నేమో ప్రణవార్థాన్నేమో విజనకర్రగా చెబుతున్నారు, నమఃపదం యొక్క అర్థాన్నేమో అర్థంగా చెబుతున్నారు, చివరికి పరమాత్మని చెబుతున్నారు. ఉన్మనాళనై ఆయన్ని ఈయమ్మ ఏడు వాళ్ళ ఆయన ఎవడేమంటే ఆయన ఏమైనా వస్తువా అంటే వెంకటేశ్వర సుప్రభాతంలో ప్రియదానశీలే అని అమ్మవారిని పొగిడాడు. ప్రియదానశీలే, ప్రియదానశీలే అంటే నీ ప్రియుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని దానం చేసేటటువంటి స్వభావం కలిగినటువంటి అమ్మా అని ప్రార్థన చేశారు. అలాగే నువ్వు ఇవ్వవలసింది ఈ విధంగా నువ్వు ఈ మూడింటిని ఇస్తే మేము వ్రతం చేసుకుంటాం అమ్మా అని ఈ పాసురంలో అమ్మని ప్రార్థన చేస్తున్నారు. స్వామి వైభవాన్ని, అమ్మ వైభవాన్ని మనకి అండాళమ్మవారి పాసురం ద్వారా అందించారు. ఈ పూట కాలక్షేపాన్ని మనం పూర్తి చేసుకుందాం. శ్రీమత్యై విష్ణు చిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందరి గోదాయై నిత్యమంగళం. జై రామానుజ.